ఈరోజు మన ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు ఫస్ట్ చిన్న ట్రాలీకి అయితే వచ్చింది కిరాయి. మనం ఇప్పుడైతే తీసుకొని మియాపూర్ వెళ్ళాలి. లొకేషన్ ఆన్ ద వేలో చూద్దాం ఎట్లుంటుందో. ఓకేనా. లొకేషన్ వచ్చేసి మియాపూర్కి అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు డ్రాపింగ్ లొకేషన్. మధ్యలో డీజిల్ కొట్టించుకొని మన ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. దాటి మనం మియాపూర్ వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మా డెస్టినేషన్ ఒక 1.5 కిలోమీటర్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక అన్లోడ్ చేశాక మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. ఆల్మోస్ట్ మనం ఒక ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాము. మన ప్యాడెస్ నుంచి మియాపూర్. దీనికి కానీ మనం ఛార్జ్ చేసింది 1000 రూపీస్. యాక్చువల్లీ 800 రూపీస్ ఛార్జ్. కాకపోతే మనం ఒక్కళ్ళం వచ్చి డెలివరీ ఇచ్చినందుకు నేను 1000 రూపీస్ ఛార్జ్ చేసిన. అదే మీరు ఆన్లైన్లో టోటల్లో తీసుకుంటే 600 రూపీస్ మీకు ఛార్జ్ పడుతుంది. దాంట్లో 1 కమిషన్ 150 రూపాయలు కట్ అవుతుంది. ఆ 600లో పోగా మీకు అక్కడికి వెళ్ళి ఇక్కడికి 450 రూపీస్ అయితే మీకు పడుతుంది. కాకపోతే టోటల్లో పెట్టే లాభం ఏంటంటే మీకు ఇక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ రిటర్న్ మీకు డ్రాప్ ఇస్తాడు కాబట్టి మీకు అది ప్లస్ పాయింట్. ఓకేనా. మనం ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ట్రిప్లో మన నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకేనా. బాయ్. ఇప్పుడు మనకు సెకండ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు లొకేషన్ వెళ్ళి లోడ్ చేసుకున్నాక వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ లొకేషన్లో మన పికప్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు సెకండ్ లొకేషన్కి వెళ్ళి మళ్ళీ పికప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆడికి వెళ్ళి మళ్ళీ మనకు స్టేషన్లో పోయి అక్కడ అన్లోడ్ చేయాలి. అన్లోడింగ్ పాయింట్. ఓకేనా. మన నెక్స్ట్ పికప్ పాయింట్ వచ్చేసి తాడబందు. తాడబందు పోయి అక్కడ లోడ్ పికప్ చేసుకొని స్టేషన్కి వెళ్దాం. ఓకే. మనం ఇప్పుడు నెక్స్ట్ పికప్ పాయింట్లో కూడా లోడ్ వేసుకున్నాము. ఇప్పుడు డ్రాపింగ్ లొకేషన్కి అయితే వెళ్తాం. స్టేషన్కి వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి అక్కడ ట్రిప్ అయితే ఎండ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం డ్రాపింగ్ లొకేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్కి వచ్చినాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10 నెంబర్ ప్లాట్ఫాము. అక్కడికి వెళ్ళి మనం బండి అన్లోడ్ చేశాక మళ్ళీ థర్డ్ ట్రిప్ కోసం వెయిట్ చేద్దాం. థర్డ్ ట్రిప్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్దాం. ఓకేనా. సికింద్రాబాద్ స్టేషన్ 10 నెంబర్ ప్లాట్ఫాము. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. మొత్తం ఏసీ ఛాంబర్ అయితే చేస్తున్నాం అన్నమాట. 10 నెంబర్ ప్లాట్ఫామ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మనం తీసుకెళ్ళే లోడ్ కూడా తిరుపతి వెళ్తుంది లోడు. ఇక్కడ వీళ్ళు పికప్ చేసుకొని ట్రైన్లో లోడ్ చేసి పంపిస్తారు. అక్కడ వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు అన్నమాట.
వేసుకున్న అబ్బాయి, ఆ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న అబ్బాయి అన్లోడ్ చేసుకుంటారు ఆ లోడ్ అంతా. వీడియో మళ్ళీ తీసుకొని ట్రైన్లో లోడ్ చేస్తాం. వీళ్ళైతే అన్లోడ్ చేసుకుంటారు అన్లోడ్ చేసుకొని చక్కగా పోయి ట్రైన్లో లోడింగ్ చేస్తారు. ఈ లోడ్ అంతా తిరుపతి పోతుంది. మన ఒక్క లోడే కాదు, ఇంకా వేరే వాళ్ళ లోడ్స్ కూడా వస్తాయి అన్నమాట. వీళ్ళంతా లోడ్ ఇక్కడ లోడ్ చేసుకొని మళ్ళీ పోయి ట్రైన్లో లోడ్ చేసి అక్కడికి వెళ్ళి తిరుపతి పంపిస్తాం. అయితే ఈ ట్రిప్ అయితే మనకి ఇక్కడికి ఎండ్ అవుతుంది. మనం నెక్స్ట్ ట్రిప్కి మన స్టాండ్కి వెళ్ళాక చూద్దాం ఎక్కడ లొకేషన్ వస్తుందో అక్కడ వెళ్ళి నెక్స్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మన సెకండ్ ట్రిప్ అయితే ఇక్కడికి ఎండ్ అవుతుంది. మన థర్డ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. వీడికి వెళ్ళి నాంపల్లి అయితే పోతాం మనం. నాంపల్లి వెళ్ళాక అన్లోడ్ అయ్యాక చూద్దాం. నా థర్డ్ ట్రిప్ నాంపల్లికి వెళ్ళి అన్లోడ్ అవుతుంది బండి. ఈ ట్రిప్ అయితే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిప్ మనది. అలా ఇది లాస్ట్, మనకు లాస్ట్ వచ్చింది పెద్ద వెహికల్కి ట్రిప్ అన్నమాట. ఇది డైలీ ఉంటుంది. ఓకే.